గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం నెట్ జీరో అంటే ఏమిటి, అలాగే యునైటెడ్ నేషన్స్ విధించిన ప్రకారంగా ఈ నెట్ జీరో యొక్క టార్గెట్ ఇయర్ ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ముందుగా మనం మాట్లాడుకునే నెట్ జీరో అనేది పర్యావరణానికి సంబంధించింది. మనకు ఆల్రెడీ తెలుసు, మన పర్యావరణం అనేది దాంట్లో ఆ సమతుల్యత దెబ్బతింటుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా మనం రెగ్యులర్ క్లాస్లో మనం ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనకు కావాల్సిన పాయింట్ ఏమిటంటే, అసలు నెట్ జీరో అంటే ఏమిటి, నెట్ జీరో టార్గెట్ ఇయర్ ఏమిటి, దానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి నెట్ జీరో టార్గెట్ ఇయర్ ఎప్పుడు మనం ఫిక్స్ చేసుకున్నామో అది కావాలి. ఇప్పుడు మనం వాతావరణ సమతుల్యత దెబ్బతినడానికి గల కారణము వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్. ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని మనం అంటుంటాము, మనకు తెలిసిందే. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎక్కువగా రిలీజ్ కావడం వలన ఈ వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. మరి ఏం చేయాలి? ఆ సమతుల్యతని మనం పాటించాలి. ఆ బ్యాలెన్స్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావాలి అంటే పారిశ్రామికరణ కంటే ముందు ఉన్న వాతావరణాన్ని మనం ఎట్లాగూ సృష్టించలేము. ఈ పరిశ్రమలు అనేవి పెరుగుతూనే ఉంటాయి, కానీ దానికి సంబంధించిన తగు చర్యలు కనుక మనం తీసుకుంటే రాబోయే ముప్పు నుంచి మనం తప్పించుకోవచ్చు. ఆల్రెడీ మనం చూస్తున్నాం మనకు ఈ బంగాళాఖాతం కానివ్వండి, లేదా ఇతర సముద్రాల్లో కానివ్వండి, మనకు విపరీతంగా ఈ సైక్లోన్స్ అని వస్తున్నాయి, తుఫాన్లను వస్తున్నాయి. దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే క్లైమేట్ చేంజ్. అంటే ఆ ప్రభావం అనేది మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అందుకని ఎండాకాలంలో విపరీతమైన ఎండలు, వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు అన్నీ నష్టాన్ని కలిగించే విధంగా మనకున్నాయి. సో అందుకని మనకు తెలుసు, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ తుఫాను అది ఈ ఆంధ్రప్రదేశ్ని అలాగే ఒరిస్సాని అతలాకుతలం చేసొస్తుంది. దానికి గులాబ్ అని ఒక నామకరణం చేయడం జరిగింది, దాన్ని గులాబ్ తుఫాన్. సో ఇక్కడ ఈ మన నెట్ జీరో పాయింట్ కనుక వస్తే, ఒక దేశం నుంచి వాతావరణంలోకి ఎన్ని వ్యర్థాలు విడుదలవుతున్నాయి, ఆ వ్యర్థాలని తిరిగి ఎలా ఉపసంహరించుకుంటున్నాము అనే దాన్ని నెట్ జీరో బ్యాలెన్స్ అంటాం. మరి అది ఒక రోజులోనో 2 రోజుల్లోనో, ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ప్రతి దేశం కూడా, అంటే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారంగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఒక కమిట్మెంట్కి రావాలి. ఆ కమిట్మెంట్ ప్రకారం ఏమిటి అంటే, మేము ఫలానా సంవత్సరం నుంచి ఈ నెట్ జీరో బ్యాలెన్స్కి మేము రాబోతున్నాము. దీని అర్థం ఏంటి? వ్యర్థాలు రిలీజ్ అయినా కూడా వాటిని ఉపసంహరించుకుని ఈ కార్బన్ సింక్స్ అనేవి మేము రెడీ చేస్తున్నాము అనేది కావాలి. అందుకని ప్రపంచంలో కనుక మనం 3 దేశాలని తీసుకుంటే, ముఖ్యంగా ఈ 3 దేశాలే. ఎందుకంటే విపరీతమైన వ్యర్థాలని విడుదల చేసే దేశాలు ఇవే. ముందు స్థానంలో ఉన్నది మన పొరుగున ఉన్న చైనా అవుతే, 2వ స్థానంలో ఉన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇక 3వ స్థానంలో ఉన్నది భారతదేశం. చైనా, అమెరికా, భారతదేశం ఈ సీక్వెన్స్, ఈ ప్రకారంగా ఈ 3 అతిపెద్ద వ్యర్థాలు విడుదల చేసే దేశాలు. కాబట్టి ఈ 3 దేశాలు కూడా ముందుగా కమిట్ అయ్యి ఫలానా సంవత్సరం నుంచి మేము దీన్ని అమలు చేయబోతున్నాము, అప్పటి వరకు మేము ఈ సమతుల్యతని, ఈ నెట్ జీరో బ్యాలెన్స్ని మేము అమలు చేయబోతున్నాము అనేది ఒకటి కమిట్ చేయాలి వాళ్ళు. ఆ విధంగా చూసుకుంటే చైనా 2060వ సంవత్సరంకంతా ఈ నెట్ జీరోని అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. అలాగే అమెరికా 2050వ సంవత్సరం వరకు అమలు చేయాలని, అమెరికా తన ఈ విద్యుత్తు రంగానికి సంబంధించిన ఈ నెట్ జీరో అనేది 2035వ సంవత్సరానికి అమలు చేయాలని అమెరికా నిర్ణయించుకుంది. ఇలా ప్రపంచంలో ఉన్న 50% దేశాలకు పైగా 2050 అనేది ఒక టార్గెట్ ఇయర్గా అవి పెట్టుకుని పనిచేస్తున్నాయి.
కానీ భారతదేశం విషయానికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు మనం ఆ టార్గెట్ ఇయర్ అనేది మనం అనౌన్స్ చేయలేదు, దాని ప్రకటన తెలియజేయలేదు. కానీ సో మన దగ్గర జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ ఏమిటి అనేది యునైటెడ్ నేషన్స్కి సబ్మిట్ చేయాలి. ఆ నివేదిక కూడా ఇప్పటి వరకు భారతదేశము సబ్మిట్ చేయలేదు. సో కాబట్టి ఇది మనకు ఈ న్యూస్లో ఉంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాల్సింది ఏమిటంటే నెట్ జీరో అంటే ఏమిటి, నెట్ జీరో టార్గెట్ ఇయర్ ప్రకారంగా చైనా ఏ సంవత్సరాన్ని విధించుకుంది, అలాగే అమెరికా ఏ సంవత్సరం నుంచి అమలు చేయబోతుంది, అలాగే భారతదేశం ఏ సంవత్సరం నుంచి. అమెరికా చైనా ఆ సంవత్సరాలు ప్రకటిస్తే భారతదేశం ఇంతవరకు ఆ ప్రకటన చెయ్యలేదు. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడే ప్రశ్నలు. అలాగే ఈ వ్యర్థాలు, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా విడుదల చేసే దేశం ఏది అంటే అది చైనా దేశం అని, రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది అంటే అమెరికా అని, మరి భారతదేశం యొక్క స్థానం ఏది అంటే మూడవ స్థానం అనేది మనం ఎగ్జామినేషన్లో చక్కగా గుర్తించగలగాలి. సో దీనికి సంబంధించిన పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, ఒక్కసారి చూడండి. రైట్. సో ఇది భారతదేశం ఇప్పటి వరకు కూడా ఈ నెట్ జీరో టార్గెట్ మీద మనకి ఇంకా మనం కమిట్ అవ్వలేదు. ఈ నెట్ జీరో అనేటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ సమతుల్యతని తీసుకురావాలి. దేనికి? మనం విడుదల చేసే ఈ కార్బన్ ఎమిషన్స్, అలాగే దాన్ని తొలగించే సింక్స్, దేనికి సంబంధించి గ్రీన్ హౌసెస్ గ్యాస్కి సంబంధించిన ఈ సింక్స్ అనేది ఏర్పాటు చేయాలి. అంటే విడుదల అయినా కూడా ఆ వ్యర్థాలని ఉపసంహరించే విధానంతో సమతుల్యత అనేది పాటించవచ్చును. అలాగే ప్రపంచంలో 50% పైగా దేశాలన్నీ కూడా తమకు తాము విధించుకున్న టార్గెట్ ఇయర్ ఏమిటి అంటే 2050. ఇక అతిపెద్ద కార్బన్ ఎమిటర్ అయిన కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న చైనా దేశం అది విధించుకున్న టార్గెట్ వచ్చేసి 2060. జ్ఞాపకం పెట్టుకోండి, టార్గెట్ ఇయర్ ఫర్ నెట్ జీరో టార్గెట్ ఇయర్ ఫర్ చైనా 2060. అలాగే అమెరికా ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారంగా ఇది విధించుకున్నది 2050 సంవత్సరం. క్లియర్? అంటే మొత్తానికి కలిపి 2050 సంవత్సరము. అమెరికాలో కేవలం విద్యుత్ రంగాన్ని కనుక తీసుకుంటే 2035 సంవత్సరంగా మనం చెప్పవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. కానీ మూడవ అతిపెద్ద దేశం, దేంట్లో ఈ కార్బన్ వ్యర్థాలను విడుదల చేస్తున్న మూడవ అతిపెద్ద దేశం భారతదేశము. ఇంతవరకు మనం ఏ సంవత్సరాన్ని ప్రకటించడం అంటూ జరగలేదు. భవిష్యత్తులో ప్రకటించినప్పుడు ఇండియాకు సంబంధించి నెట్ జీరో టార్గెట్ ఇయర్ ఏమిటి అని క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు వచ్చినా కూడా మనకు మీరు రాయాల్సింది ఏమిటంటే భారతదేశం ఇంకా ప్రకటించడం అనేది జరగలేదు. కాబట్టి మనం రెగ్యులర్గా పేపర్ చదువుతుండాలి, కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటూ ఉంటే వీటన్నిటి మనం జాగ్రత్తగా ఫాలో అవుతూ ముందుకెళ్తే ఎగ్జామినేషన్లో మనకు వచ్చే మార్కులు పెరుగుతాయి. అలాగే చూడండి, అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ నాట్ ఎట్ కమిటెడ్. ఇప్పటి వరకు కూడా ఆ నెట్ జీరో టార్గెట్ ఇయర్ని ప్రకటించని దేశం ఏది? చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇండియా. ఆన్సర్ వచ్చేసి భారతదేశం. రైట్. అలాగే ఈ వ్యర్థాలను విడుదల చేస్తున్న 3 అతిపెద్ద దేశాలు ఏమిటి? ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. అది ఒకటి చైనా మొదటి స్థానంలో ఉంది, రెండవ స్థానంలో ఉన్న దేశం అమెరికా, మూడో స్థానంలో ఉన్న దేశం భారతదేశం. కాబట్టి ఈ ఆప్షన్స్లో కనుక చూసుకుంటే మన ఆన్సర్ వచ్చేసి బి. రైట్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని తీరవాలి. సో ఈ రోజుకి సెలవు. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. టేక్ వెరీ గుడ్ కేర్.